గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రిజర్వేషన్ టికెట్ల పక్కదోవ పట్టకుండా సామాన్య యూజర్కు ఆ ప్రయోజనాలు అందాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే ఐఆర్సీటీసీ లేదా అధికారిక యాప్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇది తత్కాల్ బుకింగ్ విధానం అమల్లో ఉంది. అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లు కూడా వర్తింపజేస్తున్నట్టు తెలిపింది. ఏదైనా ట్రైన్కు ప్రస్తుతం 60 రోజుల ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు సౌలభ్యం ఉంది. కానీ తత్కాల్ టికెట్ల మాదిరిగానే బుకింగ్ ప్రారంభమైన వెంటనే అక్రమార్కులు సాఫ్ట్వేర్ సాయంతో టికెట్లను బుక్ చేసేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ టికెట్లు పక్కదోవ పట్టకుండా సామాన్య యూజర్కు ఆ ప్రయోజనాలు అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది. రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదు. తెలంగాణలోని మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో పెద్ద ఎత్తున అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో అంగన్వాడీల్లో 15,000కు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం నియామక విధానంలో మార్పులపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియ పూర్తిగానే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా పోషకాహార పంపిణీ, పూర్వ ప్రాథమిక విద్య వంటి కీలక సేవలు ప్రాథమికంగా సక్రమంగా అందడం లేదు. సహాయకులు లేకపోవడంతో పోషకాహారం అందించడంలో సమస్యలు, అలాగే టీచర్లు లేని చోట విద్యార్థులకు ప్రాథమిక విద్య అందడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 15,000 ఖాళీల్లో 3,000 దాకా టీచర్లు, మరో 12,000కు పైగా సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉంది. త్వరలో ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంచిర్యాల ప్రజలకు గుడ్ న్యూస్. మంచిర్యాలకు వందే భారత్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక నుంచి ఇక్కడ హాల్టింగ్ సౌకర్యం ప్రారంభమైంది. సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ రైలుకు హాల్టింగ్ సౌకర్యాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అంతేకాకుండా అమృత్ భారత్ పథకం కింద మంచిర్యాల స్టేషన్ 26 కోట్లతో విమానాశ్రయంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్తో కలిసి జెండా ఊపి ట్రైన్కు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. అనంతరం మాట్లాడిన బండి సంజయ్ 3.5 కోట్ల వ్యయంతో మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిందని అన్నారు. 2019లో మొదటి వందే భారత్ రైలు ప్రారంభం కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా 150 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు.